నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. స్టాండ్ కృష్ణబాబు సార్, టూ థింగ్స్ సార్. ఒకటేమో ఇప్పుడు హ్యాకథాన్ ఒకటి కండక్ట్ చేశాము అండ్ విన్నర్స్ ని సెలెక్ట్ చేశాము. అలాగే NHAI వాళ్ళు కూడా టోటల్ గా సింపుల్ గా మనం డ్రోన్ ఇవన్నీ అయితే కొంచెం కాస్ట్ అవుతున్నాయి కాబట్టి డాష్ బోర్డ్ కెమెరాస్ పెట్టి త్రూఅవుట్ ఇండియా దే హ్యావ్ ఫైనలైజ్డ్ టెండర్స్ సార్. అంటే కిలోమీటర్ కి సమ్ 150 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు డిపెండింగ్ ఆన్ ద టెర్రైన్. సో వాళ్ళతో అటాచ్ చేసి ఇప్పుడు 1000 కిలోమీటర్స్ మన కృష్ణా డిస్ట్రిక్ట్ లో POC ఇచ్చాం సార్ వాళ్ళకి. సో అది అరౌండ్ 2 weeks లో మనకు వస్తుంది. దాని తర్వాత ఎంటైర్ 55,000 కిలోమీటర్స్ NH అండ్ R&B రోడ్స్ అన్ని కూడా చేపిద్దామని. ఇట్స్ నాట్ టూ మచ్ కాస్ట్లీ సార్. సో అది కంప్లీట్ మనకి పిక్చర్ ఉంటుంది సార్, ఇంక్లూడింగ్ పాట్ హోల్ సైజ్ దగ్గర నుంచి పాట్ హోల్స్ ఎన్ని ఈచ్ 100 meters కి ఎన్ని పాట్ హోల్స్ ఎంత పీరియాడికల్ గా. అది వాళ్ళైతే నేషనల్ హైవేస్ అయితే కనుక ఎవ్రీ వీక్ చేపిస్తున్నారు సార్. బట్ దట్ ఈస్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. మనం ఏమనుకున్నామంటే అట్లీస్ట్ 3 months ఒకసారి కనుక చేయిస్తే అట్లీస్ట్ మనం. మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు పాట్ హోల్స్? చూడమా శాటిలైట్ లో పాట్ హోల్స్ ఇస్ నాట్ పాసిబుల్ సార్. ఎందుకంటే 3 meters is 1 pixel. అంటే పాట్ హోల్ ఉండేది 3 meters రోడ్, 3 meters అంటే 1 lane సార్. ఆ లేన్ లో మధ్యలో ఉండే పాట్ హోల్ ఇట్ కెనాట్ పికప్ సార్. మేము ట్రై చేసాము, IPSACS తో ట్రై చేసాము, RTGS తో చేసాము. బట్ దిస్ ఈజ్ 2 methods ఉన్నాయి సార్, అండ్ 3 methods ఉన్నాయి. ఒకటేమో నెట్వర్క్ సర్వే వెహికల్ సార్, అదేంటి 3D లేజర్ దీంతో టెక్నాలజీతో చేస్తారు. అది 1000 రూపీస్ పర్ కిలోమీటర్ అవుతుంది సార్. డ్రోన్ తో ఉంది 700 రూపీస్ పర్ కిలోమీటర్ అవుతుంది. డాష్ బోర్డ్ కెమెరా అంటే బస్సుల్లో, మన RTC బస్సుల్లో పెట్టొచ్చు, కార్లో పెట్టొచ్చు, లేకపోతే స్కూటర్ కి ఫ్రంట్ ఫిక్స్ చేసి వెళ్ళొచ్చు. సో దీని మీద అయితే గనక అప్రాక్సిమేట్ గా 150 to 300 రూపీస్ పర్ కిలోమీటర్, లేన్ కిలోమీటర్ అవుతుంది సార్. సో అందుకని వీ హ్యావ్ డిసైడెడ్ వీ విల్ గో ఫర్ దిస్ సచ్ దట్ వీ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ దేర్. అది ఎలా చేస్తాము అనేది వీ కెన్ ప్లాన్ సార్. ఇది మీరు చేసింది. ఇంకో పక్కన క్లౌడ్ సోర్సింగ్ కూడా ఎవరంటే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా పెడితే ఏంటి? అది పెట్టవచ్చు. అసలు వాళ్ళు కూడా ఫొటోస్ అప్లోడ్ చేయడానికి కూడా పెట్టారు సార్ ప్రొవిజన్. అంటే 36 parameters, నాట్ ఓన్లీ పాట్ హోల్స్, 36 parameters విల్ బి మానిటర్డ్ సార్. And people also can upload the photos in the same app. అది ఆ పర్టికులర్ బికాస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అతను వెంకటేష్ అడిగేది ఏంటంటే కొంత డబ్బులు మాకు పెట్టండి, సో దట్ ఏదన్నా ఉంటే మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటూ చేస్తాం, మీ డేటాబేస్ చేసుకుంటాం. స్మాల్ సబ్మిషన్, మాకు మంగళగిరిలో వీ హావ్ డన్ అ పైలట్ ప్రాజెక్ట్. కృష్ణబాబు గారు ఈస్ ఆల్సో అవేర్, ఐ థింక్ MAED ఈస్ ఆల్సో అవేర్, వేర్ potholes they detect, they photo tag, they lay it and they're paid per sir. It is a mobile vehicle where all equipment is there sir. So వాళ్ళు వెళ్తారు, వాళ్ళే pothole ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళే అక్కడనే then and there they restore it, they upload the photo for payment. So what is that program sir? The doctor MAED లో చేస్తున్నాం సార్. why can't you do it same program? మీరు ఏవైతే road doctor. Yes sir. మీరు ఎట్లా పెట్టారు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పెట్టిన ప్రోగ్రామే మీరు ఒకటి మెయింటెనెన్స్ కి ఇచ్చారు. మెయింటెనెన్స్ కి ఇచ్చినప్పుడు స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడం, ఆల్ కలెక్టర్స్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ సో దట్ దే హ్యావ్ టు మెయింటైన్. దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ పెట్టి ఎక్కడైతే రోడ్లో లేవో అక్కడ పెట్టండి. అంటే ఒకటే ప్రాబ్లం ఏంటి సార్, ఫైనాన్స్ సైడ్ నుంచి శాస్కీలో టైఅప్ చేస్తున్నారు కాబట్టి అన్ని క్యాపిటల్ వర్క్స్ ఇస్తున్నారు, మెయింటెనెన్స్ కి 0 budget చేశారు సార్. సో అట్లీస్ట్ ఏంటంటే మనం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి అట్లీస్ట్ మెయింటెనెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అది మేజర్ ప్రాబ్లం. మెయింటెనెన్స్ బొత్తుగా ఇవ్వకపోతే ఎట్లా మనం? The maintenance is under revenue, sir. So what we have said is that strengthening చెప్పి combine చేసి, అంటే we have sat down with the R&Bs in the engineers, NC తో కూడా
కూర్చున్నాము సార్. So what we are saying is that rather than calling it revenue, can we make it a strengthening and some program కింద ప్రాజెక్ట్ కంబైన్ చేసి పెడతాం సార్. Because revenue అంటే ఎక్కడ ఒక చిన్న పార్ట్ హోల్ పడింది అనుకోండి, దానికోసం వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో దే ఆర్ అనేబుల్ టు స్పెండ్, సమ్ లూజ్ మనీ, సమ్వేర్ యూ హ్యావ్ టు డూ. యాక్చువల్ గా మీరు అంటే ఇంత ముందు కూడా సార్ తమరు ఆల్మోస్ట్ 2004 నుంచి చూసిన ఈ పాట్ హోల్ మెయింటెనెన్స్ కి పర్ కిలోమీటర్ ఎంత ఇవ్వాలనేది ఒక స్టాండర్డ్ ఉంది సార్. సో అది కనుక మనం ప్రొవైడ్ చేస్తే అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అసెట్ మేనేజ్ చేయడం ఇప్పుడు నేర్చుకునేది కాదు. నేను 95-96లో కంపల్సరీగా ఇండియాలో ఫస్ట్ టైం ఎవ్రీ అసెట్ హ్యాస్ టు బి మెయింటైన్. ఆ అసెట్ ని మేనేజ్ చేయాలంటే వీ హావ్ టు కీప్ సమ్ అమౌంట్ కంటిన్యూస్లీ, బిల్డింగ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు మెయింటైన్. తమరు ఉన్నప్పుడు సార్ జగిల్ క్లియరెన్స్ కూడా తమరు ఉన్నప్పుడు సార్ ఫస్ట్ బిగినింగ్ లో చేసినది కిలోమీటర్ కి ఇచ్చేవారు సార్ మెయింటెనెన్స్ కి. 5 years ఆటోమేటిక్ రెన్యువల్ కి ఆటోమేటిక్ వచ్చేసింది సార్. అప్పుడు ఆ సిస్టమ్స్ అన్ని స్పాయిల్ చేశారు. ఇప్పుడు వీ హావ్ టు బ్రింగ్ ఆల్ ది సిస్టమ్స్. కొంత డబ్బులు మీరు ఇవ్వండి మెయింటెనెన్స్ వరకు, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రివ్యూ చేద్దాం. Sir, submission, sir. Ante, if we can make it in some private PPP model, like if suppose per kilometer or some stretch, sir, we can talk to the department, No, sir. you Suppose we give on a maintenance basis that yearly you do this much and it becomes a project, sir. Yeah. That project financing we can take up, sir, rather than doing that. Why can't you do that? అంటే బేసిక్ గా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ పెర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ని 5 years కి ఇస్తాం సార్. సో అలా తమ లాస్ట్ టైం 2014-19 లో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నారు, చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు తమరు మళ్ళీ ఒకసారి అలా చేయమన్నారు, అది కూడా వర్కౌట్ చేస్తున్నా సార్. ఒకసారి విల్ సిట్ విత్ పీయూష్. అలా చేస్తే ఏంటంటే సార్ ఎప్పటికప్పుడు కనుక పాట్ హోల్స్ రిపేర్ అయిపోతే కనుక డ్యామేజ్ ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటుంది సార్. Sir, link to some performance level, sir. Yeah, ఈ లెవెల్ కావాలి కాబట్టి ఎంత ఎప్పుడు ఎన్ని పాట్స్ అయినా మీరు చేస్తారు, కానీ మాకు ఈ లెవెల్ వరకు ఒక పర్ఫార్మెన్స్ లింక్ ఉంటుంది సార్. సో అలా చేస్తే అంటే ఆ ప్రాజెక్ట్ రూపంలో మనకు కొంత యూ గెట్ ఇట్ డన్. దర్ ఇస్ మనకు మళ్ళా రోడ్స్ అన్ని ఎక్కడ చూసినా రోడ్స్ మీద వస్తా ఉంది, అది రాకుండా చూసుకోవచ్చు. విల్ సెట్ డౌన్, సార్, విల్ వర్క్ ఇట్.